ఒక చోట ఉంటాయి, తప్పే ఉంది, మంచి కాన్సెప్ట్ కూడా అది. దాంతోపాటు ఆ ప్రాంతాన్ని డెవలప్ కూడా చేయండి. కానీ ఒక నగరంగా అనౌన్స్ చేయండి. 29 గ్రామాలతో నగరం అనబాకండి. 29 గ్రామాల రాజధాని అంటే ఇట్స్ ఎ డిజాస్టర్ రాసి పెట్టుకోండి. ఎందుకంటే 29 గ్రామాల్లో 1 కోటి మంది జనాభా ఎట్టొస్తారండి? నాకు తెలియక అడుగుతా. 29 గ్రామాల్లో 1 కోటి మంది జనాభా నివాసం ఉంటారా? సాధ్యమవుతుంది అసలు ప్రపంచంలో? ఎట్లెక్కుతారా డాబాలు? హైదరాబాద్ అంత చించుకుంటే 1 కోటి జనాభాకి ట్రాఫిక్ ఎట్లా చేస్తున్నాం మనం? నడవడానికి ఎంత తిప్పలు ఉంటాయి? వర్షం వస్తే అసలు మామూలుగా సెలవు రోజున చూడండి, మన పండగలు వచ్చి ఏ సంక్రాంతికో దసరాకు వస్తే ఎంత ప్రశాంతంగా ఉండదు హైదరాబాద్ అందం అప్పుడు చూడాలి. నేను ఆ సెలవు వచ్చినప్పుడు బెదవాడు ఇటు పక్కకి అందరూ అటు వచ్చినప్పుడు నేను అక్కడ కారు వేసుకు తిరిగేవాడిని, 2 వీలర్ వేసుకు తిరిగేవాడిని. ప్రశాంతంగా ఉంటాయి, ఎంత ప్రశాంతంగా ఊర్లంతా అందంగా చూడొచ్చు. విడి రోజుల్లో 2 వీలర్ వేసుకెళ్ళేవాడిని. అప్పుడు కంపెనీ కారు తీసుకుని అన్నా సరే ఊరంతా తిరిగి వచ్చేవాడు. ఎందుకు? ఏ ప్రాంతాలు చూడాలంటే ఆ రోజునే చూడొచ్చు మనం చక్కగా. అంటే అంత జనాభా ఫ్లోటింగ్ ఉంది అది. ఇప్పుడు రేపు అదే ఫ్లోటింగ్ ఉండాలని కోరుకుంటున్నాం కదా మనం. కంపెనీలు వచ్చేయాలి, పరిశ్రమలు వచ్చేయాలి, ఇవన్నీ రావాలనుకుంటున్నాం కదా.